రాబోయే రోజుల్లో అంబానీ మీద అంతర్జాతీయ శక్తులు దెబ్బతీసే ప్రయత్నం చేస్తే, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ప్రయత్నిస్తే, ఆర్థిక ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తే, ఎప్పుడైతే ప్రపంచ దేశాలతో ఎస్పెషల్లీ అమెరికా లాంటి దేశాలతో పోటీ పడటం ప్రారంభించాడో, అదానీని టార్గెట్ చేశారు కదా! ఇప్పుడు అంబానీ కూడా టార్గెట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎలన్ మాస్క్ అపర కుబేరుడు. అట్లా సేమ్ టైం మన ట్రంప్‌కి బాగా సన్నిహితుడు. అమెరికాని అడ్డుపెట్టుకొని బానే వ్యాపారం చేసుకుంటున్నాడు. అతని వ్యాపారంలో శాటిలైట్ డైరెక్ట్ సిగ్నల్ అంటే వితౌట్ డిష్, వితౌట్ సెల్ ఫోన్ టవర్స్ నేరుగా మనకి సిగ్నల్ ఇచ్చేటట్టు ఒకటి తీసుకొచ్చి పెడితే భారత ప్రభుత్వం అనుమతించలేదు. స్టార్లింక్ డైరెక్ట్ సేవలు. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి సెల్ టవర్స్ అన్ని తీసేసి మొత్తం అతనికి మోనోపోలీ ఇవ్వమన్నాడు. అట్లా ఇచ్చేందుకు భారతదేశం సిద్ధంగా లేదు. 140 కోట్ల మంది జీవితాలను తీసుకెళ్ళి ఎవడో ఒకడ అమెరికా వాడి చేతిలో పెట్టడానికి సిద్ధంగా లేదు. దాంతో పర్మిషన్ ఇవ్వలేదు. అక్కడ కడుపు రగిలిపోతా ఉన్నాడు. ఈలోపుగా సేమ్ ప్రపోజల్ని జియో తీసుకొస్తుంది. 1650 శాటిలైట్లని ఎర్త్ ఆర్బిట్లో తీసుకొచ్చి బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ని వితౌట్ డిష్ తీసుకురావాలి, డైరెక్ట్ శాటిలైట్ సిగ్నల్స్ ఇవ్వాలన్నటువంటిది రిలయన్స్ ఆలోచిస్తుంది. ఇది సక్సెస్ అయిపోయిందంటే ఇక ఎలన్ మాస్క్కి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఎలన్ మాస్క్ ట్రంప్ మీద ఒత్తిడి తెచ్చి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది.